ఒకటి కాదు రెండు కాదు సుమారుగా 178 సంవత్సరాల నుంచి ఈ చేప ప్రసాదాన్ని లేదా చేప మందుని రోగులకు ఇవ్వటం జరుగుతోంది, ఆస్తమా పేషెంట్స్ కి. అసలు ఈ మందు మీ కుటుంబంలోకి ఎలా వచ్చిందండి? ఇది మేము మా కులము బట్టిన కులం, మా గౌడ్స్ కులం, మా వ్యాపారం కుల వృత్తి. దీని కుల వృత్తి మేము కళ్ళు వ్యాపారం చేస్తుండే మా తాతగారు, మా ముత్తాత. అప్పుడు ఈ వ్యాపారంలో కళ్ళు కాంపౌండ్ అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా. అవునండి. అక్కడ అందరూ పబ్లిక్ వస్తుండ్రు, మా కళ్ళు తీసుకొని తాగి అక్కడ ఉండే కొంతమంది బీద వాళ్ళు కూడా వస్తుండే. దాంట్లో అంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండేవి. మా తాతకి చాలా సేవాభావన చేసే దురుపయోగంతో ఆయన పేదలకి ఉచితంగా కళ్ళు ఇచ్చేవాడు. ఇంకా వానలు పడ్డప్పుడు, చలికాలం ఉన్నప్పుడు అక్కడ పడుకొని కూడా జాగా లేకపోతే వాళ్ళకి పడుకోనికి స్థలం ఇచ్చేవాడు. ప్లస్ గొంగడి అట్లా ఏదో అట్లా చేయగలిగింది ఏదో చేసేవాడు. ఆయన అది ఒక ఋషి అది గ్రహించి ఈయన తత్వం అంటే ఈయన మనసు సేవా భావన లేక ఉన్నది అని చెప్పి ఆయన ఇది ఆశ్రమకి సంబంధించిన ఏదైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో అప్పుడు మా తాత కూడా కొద్దిగా శ్వాస ప్రాబ్లం ఉంటుండే. అయితే అది చూసి ఆయనకి ఇచ్చి ఈ ఫార్ములా మా తాతకి ఇచ్చారు. ఇది పేదవాళ్ళకి అందరికీ మీరు ఇలాగే చెయ్యండి అని ఆ ఫార్ములా మా తాతగారికి ఇచ్చారు. అప్పటి నుంచి మా వంశము బత్తిన వంశము అందరము దీన్ని అదే మా తాత చెప్పిన అది ముంగట తీసుకెళ్తున్నాం.